హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఫ్రెండ్స్, అయోధ్య టు మంచిర్యాల ప్రయాణము, తిరుగు ప్రయాణము. అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్లో భక్తులందరి స్పందన, వారి మదిలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి, ఈ అయోధ్య టు మంచిర్యాల తిరుగు ప్రయాణము, ఈ ట్రైన్లో ఉన్న భక్తులందరి స్పందన తెలుసుకుంటూ వీళ్ళందరినీ వీడియోలో మన వ్లాగ్లో తీస్తూ ముందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్ చూడండి, ఎస్8లోకి వచ్చినాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా భక్తులను వారి భావనలో మదిలోని మాటలు తెలుసుకుందాం. రండి. జై శ్రీరామ్. 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 పార్లమెంట్ నుండి రాముని దర్శనం కొరకు వచ్చినాము. మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మేము ఫస్ట్ ఇదంతా చెప్పడం ఎందుకంటే, నేను 90లో నా పేరు మట్టపల్లి సుధాకర్ రావు. 90లో ఫస్ట్ ప్రప్రథమంగా కరసేవలో నేను ఉన్నా. నా పక్క వాళ్ళు 5గురు చనిపోతే, షూటింగ్లో చనిపోతే నేను పక్కకి వెళ్ళిపోయినాం. తర్వాత సరైనలో స్నానం చేసి వెళ్ళిపోమని చెప్పారు. 1000 మందిని కాల్చేసారు. అయినా మేము ధైర్యంగా ఫస్ట్ టైం ఇది చూడాలి, ఆ వార్తను బయటికి రానియలేదు మన వాళ్ళు. తర్వాత మనకి ఏదోలాగా క్యాసెట్ కూడా నా దగ్గరకు వచ్చింది. కానీ మనం మొత్తానికైతే ఈ యాత్ర ఏంటంటే, మోడీ గారి స్వచ్ఛ భారత్, దీన్ని ఏమంటారు, రైలు ద్వారా అయోధ్య రాముని మాకు చూపించిందంటే ఇక మా జన్మ ధన్యమైంది. నేను 90లో పోయినప్పుడు ఎప్పుడైతే ఆలయం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫస్ట్ పోవాలనుకున్నాం. అప్పుడు నేను 40 ఇయర్స్ ఏజ్లో పోయినా, 34 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 73. చూసిన కనుల పండగగా చాలా ధైర్యం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక ముందు కూడా మన కార్యకర్తలందరికీ ఇదే అవకాశం వినియోగించుకోవాలి. ఇంకా చాలా రోజులు మన మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తూనే ఉంటుంది. మిగతా కార్యకర్తలందరూ కూడా మాలాగే బాలరాముని దర్శించి తృప్తి పొందాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు మీరు అప్పుడు కరసేవకునిగా వెళ్ళినా అని చెప్తున్నారు కదా, అక్కడ జరిగిన యథార్థ సంఘటనలు ఇంకా మీకు అనిపించినవి, అప్పటి నుండి ఇంకా మీ మధ్యలో కదులుతున్న అలాంటి సందర్భాలను ఇంకేమన్నా ఉంటే వివరించండి. మేము 90లో నవంబర్ 27వ తారీఖు బయలుదేరినాం. 90లో మీకు ఏ విధంగా వార్త అందడం జరిగింది అవన్నీ చెప్పండి. పోయితే మనము ఈ విశ్వ పరిషత్, విహెచ్పి, బీజేపీ ఏదో ఆధ్వర్యంలో మేము కరసేవకు బయలుదేరిన తర్వాత ట్రైన్లలో పోతున్నాం. అన్ని సరంజామాలు కూల్చాలని మేము ఐటమ్స్ కూడా అన్ని పట్టుకొని పోయినాం. అయోధ్యకు 200 కిలోమీటర్లు ఉన్ననంగా మమ్మల్ని చెక్ చేసి మొత్తం అన్ని వేసుకొని ఓన్లీ డ్రెస్ ఏదో ఒక ట్రైన్లు పట్టుకొని వారణాసి దాకా చేరుకున్న తర్వాత అక్కడ నరేంద్ర భాయ్ సాబ్ కలిపియంగానే మాకు ధైర్యం వచ్చింది. ఒక సత్యనారాయణ లాడ్జ్ అనే దానిలో మేము బస చేసి అక్కడి నుంచి ఇక యాత్ర మొదలుపెట్టిన మీద నడుచుడు. అయోధ్యలో 5 రోజు 200 కిలోమీటర్లు చేరి అయోధ్య చేరుకున్నాం. హనుమాన్ గాడి అని ఇప్పుడు మనం చూసాం కదా, హనుమాన్ గాడికి చేరుకున్నాం. బోంగా తోవలో మధ్యలో అయితే అక్కడి లేడీస్ను కాళ్ళు కడిగి మేము ఇక్కడ పోసుకున్న వాళ్ళ రుణం ఈగలేము. బయట పోలీసు వాళ్ళు, పైరేవులు వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా మనకు ఇస్తేనే మేము అక్కడి దాకా చేరుకున్నాం. సిరప్ తూర్పు జిల్లాకి వెళ్ళి 800 మంది వచ్చినాము. వస్తే సిరప్ జంగారం నుంచి 4గురమే దాంట్లో చేరుకున్నామండి. దాంట్లో నేను ఒక్కని. ఇప్పుడు ఆ 3 రాలేకపోయాడు. మా అతను కూడా చనిపోయిన కార్యకర్త. కానీ ఆ లేడీస్కి మాత్రం మనము రాత్రి సాయంత్రం టైం అయిందంటే, సార్ వ్యవస్థ తయారయ్యా భయ్యా ఆవో ఆప్కే లియే వ్యవస్థ తయారయ్యా ఆవో బలికి మమ్మల్ని లోపల కూర్చోబెట్టి మాకు వినిపించుకుంటూ భర్తలు కావాలి కాసిన వాళ్ళకైతే ధన్యవాదాలు. మా అనుభూతి అంటే ఇక అది అనుభూతి కాదండి. అది చేరుకున్న తర్వాత అప్పుడు ములాయం సింగ్, VP సింగ్ ప్రభుత్వం మేము 8 లక్షల మందికి చేరుకోవాలంటే కరెక్ట్ 3 లక్షలు చేరుకున్నామండి. ఆడికి కూడా హనుమాన్ గారికి చేరుకున్న తర్వాత మేము 3 లక్షలు చేరుకున్న వారికి 1 లక్షనే పోలీసు వాళ్ళు ఉండి భయ్యా బయట అని ఇట్లా మంచిగా కూర్చోబెట్టినండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో హెలికాప్టర్ తిరిగిపోయింది. ఒకరికి 4 వచ్చింది. అయినా కొట్టలే వాళ్ళు. భయ్యా బయట అని కాస్త గొప్పడం జరిగింది. అంతట్లకే విహెచ్పి బజరంగ్ దళ్ యొక్క స్వరాజ్ మజ్దా వెహికల్ తీసుకొని దానిలో ఒక 10-15 మంది బస్ బారికేడర్ కొట్టుకొని లోపల చూసాగానే తెగబడ్డాం. ఎమ్మడి ఉరికినాం.
ఉరికే వారికి కొంతమంది హుషారు ఉన్న పిల్లగాళ్ళు కొంతమంది ఒక దాదాపు 20 మంది ఆ గుమ్మం మీద ఎక్కడం జరిగింది. ఈ మజ్దా కొట్టుడు చూసి అక్కడ ఫైరింగ్ చేశారు పోలీసులు. ఫైరింగ్ చేస్తే ఒక 5గురు చనిపోయారు. అందులో పాపం బీహార్ ఉత్తరప్రదేశ్లో 2 అన్నదమ్ములు సొంతం 2 అన్నదమ్ములు 5గురు చనిపోయినాక కరసేవ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొస్తారు ఎక్కడక్కడ కొద్దిగా గప్చూప్ చేసి ఎటువంటి వెళ్ళగొట్టి మాకు ఒక అనిల్ తండ్రి అని మనలాంటి ఒక యువకుడు దొరికిండు. ఆ నైట్లో స్టే చేసినాం. ఆయన రైఫల్ పట్టుకొని మమ్మల్ని ఉంచుకొని ఇంకో 5గురిని కాల్ చేసినాక మనం మోదాం భయ్యా అన్నాడు. సరే అక్కడ భోజనం పెట్టి తిండి పెట్టి పడుకోబెట్టిండు. చాలా మంచిగా జరిగిందని మేము అనుకున్నాం. పొద్దున్న సర్వేలో స్నానం చేసి ఎటువంటి అటు వెళ్ళిపోయి ఇక జరిగిపోయింది అనుకునే వరకల్లా పొద్దున్న సర్వేకి పోతున్నామండి స్నానం చేద్దామని పోయినాం. ఇట్లా చేసినామో లేదో ఎక్కడో ఫైరింగ్ వచ్చింది. ఫైరింగ్ రాగానే నా ఎంబడి వాళ్ళు ఇద్దరు కొంచెం బాగా అది ఉండే ఏదైతే చూడలేదు మేము. చలో రైట్ ఊళ్ళో ఉరికొచ్చినాం అన్నాడు. లోపలికి ఉరికొచ్చే వరకల్లా వ్యవస్థ తయారే ఫైరింగ్ వరే చలో జాబ్ కరసేవకు సోప్లోకి చలి జానా అని కొంచెం మంది దూరం వచ్చి ఒక 2 గంటల తర్వాత మాకు వెహికల్స్ పెట్టి ఒక స్టేషన్లో పడేసింది. అయితే ఆ సప్పుడు అయింది నాకు. నేను అక్కడ జన్నారం ఉంటే అప్పుడు ఇది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉండే అది, ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయింది. అయితే మేము అక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడే 4గురమే చేరుకున్నాం. కానీ మేము పోయిన తర్వాత అక్కడ విఎస్పీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అంతా సంస్కృత కార్యక్రమాలంతా మన మట్టపల్లి సుధాకర్ రావు నా పేరు. జనారం అంటేనే మంచిర్యాల జిల్లా అంటేనే మనమన్నట్టు దాదాపు జయశ్రీరామ్. అయితే మేము తర్వాత నాకు క్యాసెట్ వచ్చింది. అది ఒక 1000 మందిని కలిసేసాను. ఒక 1000 మందిని ఇట్లా షూటింగ్ చేస్తే ఆవు కూడా కలిసి సెకండ్ మన పివి నరసింహరావును కళ్యాణ్ సింగ్ వీళ్ళ ప్రభుత్వం రాగానే ఎగ్జామ్ మన వంగర గ్రామస్తులు తెలంగాణలో పోయి కూల్చిన తర్వాత ఫస్ట్ పోయిన వాళ్ళ మీద మా మీద కేసులు చేసింది. కేసులు చేస్తే మాది ఎట్లుండే అంటే సార్ ఏ బంద్ చేసినా కానీ యూనిట్ ఉండే దుకాణాలు బంద్ చేసుకొని వెళ్ళిపోవడం మంచితనంకే ఉన్నాం కాబట్టి పోతే మెజిస్ట్రేట్ గారు అన్నారు సుధాకర్ రావు గారు మీరు వెళ్ళిపోయింది అవసరం ఉంటే పిలుస్తామన్నారు. ఈ పిల్లలే జై శ్రీరామ్. ఈ అనుభూతిని మేము జన్మలో మరవలేము. ఇంకా మొత్తం మిగతా కార్యకర్తలు కూడా పెద్ద మనుషులు చిన్న మనుషులు రాముడికి దర్శించి ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఇది కరసేవకుడు స్వయంగా తను కళ్ళ చూసిన ఆ కాలంలో స్వయంగా తను కళ్ళ చూసి అనుభవించిన విషయం ఇది. తను భావన మొత్తం వ్యక్తి చేసిండు. తనకు తనతో పాటు చాలా మందికి కరసేవకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు చేసే సేవ మాకు చాలా బాగుంది. ఇంతమందిని కూడా ఇట్లా మెయింటైన్ చాలా కష్టమే, కానీ మీ ప్రతిఫలంగా మాకు ఇది చిన్నదే బట్ సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, మేము చేస్తున్న ఈ సేవకి మాకు భక్తుడు తను తినడానికి తీసుకొచ్చుకున్న ఫలాన్ని కూడా నాకు బహుకరించడం జరిగింది. చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాజీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దాదాజీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాట్లాడతారా అండి? మీ స్పందన తెలియజేయండి. జై శ్రీరామ్. మీకు ఎట్లా అనిపించింది? మాట్లాడతారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అది అయిపోయింది. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్ స్వామి S9 లో కూడా భక్తుడు తన మదిలోని మాట తెలియజేస్తున్నాడు. చూడండి, చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, మంచిర్యాల. అయోధ్య టూర్ అనేది చాలా బాగా జరిగింది. ఎవరైతే అయోధ్యలో మరి రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత కొంతమంది ఓర్చుకోలేనటువంటి అయోధ్యలో ఒక టీకి 100 రూపాయలు, ఆ భోజనానికి 1000 రూపాయలు తీసుకుంటున్నారని ఏదైతే దుష్ప్రచారం చేసిందో అదంతా కూడా పూర్తిగా అవాస్తవము.
ఇది అంతా కూడా కేవలం ఒక రామ మందిర నిర్మాణము ఈ దేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇండియాను మిగతా కట్టడాలను మొత్తం కూడా మరిపించే విధంగా జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఏ విధంగా అయితే దర్శనం కానుంచి మొదలుకొంటే బయటకు వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోవడం లేదు. ఫ్రీగా కూడా ప్రసాదం ఇస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా కూడా భారీ బందోబస్తుతోటి హై సెక్యూరిటీ తోటి మరి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయోధ్య రామ మందిరము 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనం ఏదైతే కలలు కన్నా ప్రతి భారతీయుడు కోరుకున్నాడో ఆ విధంగా మరి ఊహించిన రీతిగా ఇక్కడ దర్శన భాగ్యం అయితే జరిగింది. మరి మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ రైల్లో ఈ ట్రైన్లో కూడా కనీసము 10,000 ఇస్తే కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించరు. అటువంటి సౌకర్యాలు ఈ ట్రైన్లో కేవలం 1750 రూపాయలకు మాత్రమే కల్పించారు. దీనికి మేమంతా కూడా హిందువులంతా గర్విస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అప్పుడు మాట్లాడండి, 2 సార్లు మాట్లాడండి. జై శ్రీరామ్. 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 మాట్లాడతారా? బాగున్నారు. మాట్లాడండి. జై శ్రీరామ్. 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 అనే చంద్రను జై శ్రీరామ్. 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 రాముల దగ్గరికి పోయిన వాళ్ళకు బ్రహ్మాండమైన ఫెసిలిటీ కల్పించారు. మన రాముని తరఫున ఈ అందరూ మనకు ఈ ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఉన్నదండి. జై శ్రీరామ్. ఎందుకు అంటలేవు నువ్వు? జై శ్రీరామ్. 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 ఇక్కడ మనకు ఫుడ్ ఫెసిలిటీస్ మంచిగా ఉంది. ఇక వాడుకోవడానికి ఫ్యాన్, లైట్స్, బెడ్ షీట్స్ అయితే ఓకే. వాటర్ కి అయితే డోకా లేదు. అన్ని సెల్లు ఇట్లా చార్జర్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఓకే చేసుకున్నాం. ఎలా ఉంది? సూపర్. ఈ యాత్ర ఎట్లా అనిపిస్తుంది? సూపర్. రావాలి అనిపిస్తుంది. మళ్ళా నెక్స్ట్ సారి కూడా రావాలి. ఇంకా నీతో పాటు గ్యాదర్ చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ వస్తారట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి స్వామి, అయోధ్య యాత్రలో పురుషులతో పాటు సమానంగా మేము కూడా ఆ దేవుణ్ణి శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటామని అక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయో లేవో తెలియదు. మహిళలకు సరిగ్గా సదుపాయాలు ఉన్నాయో లేవో తెలియదు. ఎందుకంటే కొత్తగా కట్టడం జరిగింది. మనము ప్రతిష్టాపన జరిగిన నెల రోజులలోనే అయినా కానీ ఎంతో ధైర్యంతో మేము అన్ని సర్దుకుంటాం, ఆ భగవంతుని దర్శనం చేసుకుంటామని మహిళలు వచ్చారు. వారి స్పందన కూడా మనం తెలుసుకుందాం. మాతా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ ఊరు పేరు చెప్పి మీకు అనిపించింది చెప్పండి. జై శ్రీరామ్. సార్ మాది మంచిర్యాల డిస్టిక్, మంచిర్యాలు. మాది భగవంతవాడ నుండి మేము వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 30 మెంబర్స్ దాకా వచ్చాము అయోధ్యను చూడడానికి. ఈ ప్రభుత్వము కల్పించిన సౌకర్యాలు మా అందరినీ పులకరింపజేసినాయి. చాలా ఆనందంగా ఉంది. మా ట్రైన్ సౌకర్యంలో ప్రతిదీ కూడా భోజన సౌకర్యం కానీ మాకు బెడ్కు సంబంధించింది అన్నీ కూడా బాగున్నాయి. ఈ విషయంలో అయితే మేము అందరం ఇంప్రెస్ అయినాము. మళ్ళీ ఇంకొకటి సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ట్రైన్లో. ఇక ఇప్పుడే కాదు, మా పిల్లలు ఎలా ఉంటుందో అని మా ఇబ్బందిలో అనుకున్నాము, కానీ అట్లా కాదు, అనుకున్నంత కన్నా ఇంకెక్కువ ఉంది.
మా పిల్లల్ని కూడా తీసుకొని మరోసారి రావాలని అనుకుంటున్నాము. మేము ఇక్కడ నుండి ప్రయాణమై ట్రైన్ దిగిన తర్వాత కూడా ఆ అయోధ్య నుండి మాకు బస్ సౌకర్యం కూడా బాగుంది. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ దైవ దర్శనానికి తీసుకెళ్ళి దైవ దర్శనం అయిన తర్వాత కూడా మమ్మల్ని మా పడక గది ఎక్కడ ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకెళ్లారు. ఆ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నవి. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మాట ఈ తల్లి చాలా చక్కగా తన మదిలోని మాట తెలియజేయడం జరిగింది. తను వచ్చి ఆ అనుభూతిని పొంది చాలా మందికి ఇంకా తన దగ్గరలో ఉన్న మహిళలకు చాలా మందికి తెలియజేసి ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి తెలియజేస్తా అంటూ చెప్పడం జరిగింది. తల్లికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాతలందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. S10లోకి వచ్చినాం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్తారా ఏమన్నా మాట్లాడతారా? కూర్చోండి కూర్చోండి. జై శ్రీరామ్ స్వామి. S10లో ఉన్నాం మనము. S10లో కూడా భక్తులు ఉన్నారు. వారి మధ్యలోని మాట తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీ పేరు ఊరు వివరాలు చెప్పి మీకు ఏమనిపించిందో అది చెప్పండి. నా పేరు బొల్శెట్టి తిరుపతి, గ్రామం నర్సింగాపూర్, మండల్ హాజీపూర్, జిల్లా మంచిర్యాల్, తెలంగాణ స్టేట్ రాష్ట్రం. ఇలా మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేపించి ఈరోజు మరి భక్తులందరినీ కూడా మరి స్పెషల్ ట్రైను వేయించి మరి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి మరి మంచి సకల సౌభాగ్యాలతోటి మరి భక్తులందరికీ కూడా మరి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయించి మరి ఆ దర్శన భాగ్యం మాకు కలిగించి మరి మమ్మల్ని ఈ యొక్క రిటర్న్ జర్నీ చేయించడం జరిగింది. మరి హిందువుల యొక్క చిరకాల వాంఛ కోరిక మరి అయోధ్య రామ మందిరము ఎప్పుడు అన్న రామ మందిర కోరికను ఈరోజు సాకారం చేయడం జరిగింది. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్రం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లోపల కూడా అఖండ భారత దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కళ సాకారం చేస్తారని ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ జయ రామ, జయ శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ, జయ రామ, జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాట్లాడతారా? నీకు అనిపించింది. జై శ్రీరామ్. చూడండి స్వామి, జై శ్రీరామ్ స్వామి. బెల్లంపల్లి మండలంలో నుండి భక్తులు వచ్చారు. వారి ఊరి పేరు చెప్పండి అన్న. వారి మనసులోని మాట చెప్తారో వినండి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వెమనపల్లి మండలం నుంచి మేము 25 మంది కార్యకర్తలము అయోధ్య దర్శనానికి వెళ్ళడం జరిగింది. మోడీ గారి ప్రభుత్వం మాకు అయోధ్యకు తీసుకెళ్లడం, దర్శనం కల్పించడం చాలా గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అయోధ్యకు వెళ్ళాలంటే చాలా దూరం ఉన్న ప్రాంతం అది. రామ మందిరం, రాముడు జన్మించిన అయోధ్య కాబట్టి ఆ ప్రాంతాన్ని దర్శించడం అనేది చాలా గొప్ప అనుభూతి.
గొప్ప అనుభూతి. చాలా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా మోడీ గారు సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఫుల్ సెక్యూరిటీతో పాటు భోజన వ్యవస్థ, టిఫిన్ వ్యవస్థ కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, చలికాలం దుప్పట్ల విషయంలో కానివ్వండి, భక్తులకు ఎంతో సౌకర్యం కల్పించిన మన ప్రధానమంత్రి మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఎస్ లెవెల్లోకి వచ్చినాం. మాదే ఈ కోచ్ చూడండి, అన్ని విధాలుగా సహకారాలు ఇచ్చిండు. ఈ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్. శ్రీరామ్. ఇంత అద్భుతమైన యాత్ర మనం చేసుకుంటున్నాం. రాముడి పేరుతో చేస్తున్న యాత్రలో రామతత్వంలో కొంత భాగాన్ని నేర్చుకుందాం. రామరాజ్య స్థాపనకు మనం అందరం కంకణబద్ధులం అవుదాం. రాముడి లక్షణాల్లో మంచి లక్షణాలు కనీసం 1-2 నేర్చుకొని వెళ్దాం. ఈ యాత్ర పూర్తయ్యే వరకు ఏదో ఒకటి వదిలేద్దాం. దుర్గుణం ఏదైతే ఉందో అది ఒకటి వదిలేద్దాం. ఇక్కడ ఆడే పత్తాలు ఆడుతున్నాం కదా, అది పూర్తిగా తీసి అవతల పడేద్దాం, ఆడకుండా ఉందాం. రాముడి తత్వంలో భాగంగా రామతత్వాన్ని రామరాజ్యంగా మార్చుదాం. జై శ్రీరామ్. ఇంత అద్భుతమైన అవకాశాలు కల్పించింది మనకు యాత్ర గురించి. ఓకే, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 1400 మందికి ఒక ప్రత్యేకమైన రైలు కల్పించారు బీజేపీ వాళ్ళు. దాని ద్వారా రామదర్శన భాగ్యం కలిగింది. మన జీవితంలో ఇది మనం చేసుకున్నటువంటి మహా అద్భుతమైన పుణ్యంగా భావిస్తున్నాం. మన టైంలోనే రాముడు శిలాయాత్ర నుంచి మొదలుకుంటే, శిలాన్యాసం నుంచి మొదలుకుంటే ప్రతి సందర్భంలో భాగస్వాములమై రాముడు అక్షంతలు వంచి నేడు ప్రాణ ప్రతిష్టలో భాగంగా పాల్గొని దేవుడి దర్శన భాగ్యం కూడా కలిగించుకొని సంపూర్ణ రాముడి యొక్క పాత్రలో పాల్గొన్నట్టుగా ఫీల్ అవుతూ జన్మ ధన్యమైనట్టుగా భావించడానికి అవకాశం కల్పించిన బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి మోడీ గారి ప్రభుత్వమే రావాలి, రామరాజ్యమే రావాలని ప్రజలందరి కోరికగా కనపడే విధంగా ఉన్నటువంటి పరిపాలన మనందరికీ అద్భుతం, మహా అద్భుతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామచంద్ర ప్రభుకి జై శ్రీరామ్. ఈ రోజు మేము అయోధ్య రామయ్య బాలరామయ్య దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాము. మాకు ఈ ప్రయాణం కల్పించినటువంటి బాలరాముని దర్శనం కల్పించినటువంటి మోడీ గారికి మరియు అందరికీ, ఆ పార్టీ యొక్క నాయకులందరికీ పేరు పేరున వందనాలు. ముఖ్యంగా మన పూర్వీకుల యొక్క కోరిక 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేవాడు మన మందిరాన్ని కూల్చి దాని మీద మసీదు కట్టిండు. దాని మీద ఇప్పుడు మన పూర్వీకుల యొక్క కళలు నిజమైనవి. ఇప్పుడు ఆ రామయ్య దర్శనం కోసం ప్రపంచమంతా విశ్వవ్యాప్తంగా ఎప్పుడు మేము రామయ్య దర్శనం చేసుకోవాలనేది చూస్తున్నారు. అందులో భాగంగా మాకు ఈ భాగ్యం కల్పించిన వీరందరికీ ప్రభుత్వ మాకు ఈ ప్రయాణంలో ట్రైన్లో ఇంట్లో కంటే సౌకర్యాలు బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కానీ, భోజనం కానీ, రాత్రి డిన్నర్ కానీ, నీటు కానీ, మాకు సెక్యూరిటీ, ముఖ్యంగా పోలీసు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి రైల్వే స్టేషన్లో మాకు సెక్యూరిటీ కల్పించారు. ఆనాడు గోద్రా అల్లర్లలో మన రామ భక్తులను కాలబెట్టిండ్రు. అటువంటిది జరగకుండా ఈరోజు సెక్యూరిటీ జరిగింది. కాబట్టి ఉన్న ప్రజలందరికీ, భక్తులందరికీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఈ రామ దర్శనం చేసుకొని వీలున్నప్పుడు మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనం విశ్వవ్యాప్తంగా మనం ప్రచారం చేసి రాబోయే రోజులలో ఇది హిందూ రాజ్యంగా, హిందూ భారతదేశంగా ఇది పెరగాలని. జై శ్రీరామ్. మాతాజీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై దిగు జై శ్రీరామ్ స్వామి. చూడండి మాది S11 భోగి నాది, ఈ భోగి నాది. ఈ భోగిలో గోపాలన్న టీము చూపి గోపాలన్న టీము ఈ రైల్వే సిబ్బందే కాకుండా రైల్వే సిబ్బంది ఈ మనకు కావాల్సిన ఆహార సదుపాయాలను అందరికీ ఉదయము బ్రేక్ఫాస్టే కావచ్చు, మధ్యాహ్నం లంచే కావచ్చు, నైట్ డిన్నరే కావచ్చు, ఇవన్నీ సిబ్బంది వాళ్ళు అందిస్తుంటే మా వంతుగా మేము కూడా భక్తులందరికీ సేవ చేస్తాం అని వీళ్ళు సేవ చేయడం జరిగింది. మొన్న మేము మంచిర్యాల నుండి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ మంచిర్యాలలో బయలుదేరి అయోధ్య వరకు ట్రైన్లో అన్ని రోజులు వాళ్ళ సేవ అందించారు. మళ్ళీ రాగా కూడా సేమ్ రిటర్న్లో మేము పోగా వేసినాం కదా మరి మేము పడుకుంటాము అని అనకుండా రిటర్న్లో కూడా అయోధ్య నుండి మంచిర్యాల వరకు వెళ్తుంటే వారు సేవను అందిస్తున్నారు. వీరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా భోగి వాళ్ళందరి తరఫున గోపాలన్న టీం ఇది. అన్న మీ ఊరు పేరు చెప్పి మీకు దాన్ని చెప్పండి. జై శ్రీరామ్. కూర్చోండి 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 అన్న కూర్చోండి. శ్రీరామ్. మా అచ్చులాపూర్. మాకు టికెట్లు బుక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మేమంతా మా ఒక్కలవనే కాకుండా మా ఊరు నుండి వచ్చిన వాళ్ళు అందరూ సేవకు సిద్ధమై ఉన్నారు. మేము అన్నీ ఏదైనా చేయడానికే సిద్ధంగా మేము ఉన్నాము. అందుకనే మేము ఇక్కడ నుంచి అక్కడి వరకు పోవడానికి వాళ్ళు తెచ్చిన దాన్ని మేము అందరికీ ఇచ్చడం జరిగింది. వాళ్ళు తెచ్చిచ్చింది ఏదైనా మమ్మల్ని ఇవ్వంటే అన్నీ మేము ఇవ్వగలిగినాం. జై శ్రీరామ్. లంచ్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మాకు ఇన్ టైంలో ఛాయ్ వస్తుంది. అన్ని సదుపాయాలు సౌకర్యాలు అన్ని రకాల మాకు మంచి జరిగింది. ఇట్లా ఇంత మంచిగా మేము ఎట్లా మేము ప్రైవేట్గా పోయినా కూడా మాకు ఎప్పుడు జరగబోదు. మీ టీం కూడా మీకు మంచి సహకారం అందించారా? మా టీము మేమేమి చెప్తే అదే చేసిండ్రు. వీళ్ళ పేరు చెప్పండి. మేమంతా మేము మొత్తం 14 మంది. వాళ్ళ పేరు కూడా చెప్పు. ఓలోలు చేసిరో వాళ్ళ పేరు చెప్పండి. మేము అందరము మొత్తం 14 మంది. కొండు రవి, గాదా కిట్టు, పుట్ట గోపాల్, మా బ్యాచ్ మొత్తం పవన్లపల్లి, పులుగం సాయి, ఇంకా కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళ పేర్లు వీళ్ళందరి గోపాలు, కిట్టు, రవి, పవన్ అనేట ఆయన, సాయి వాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళినట్టు ఉన్నది వీళ్ళంతా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీళ్ళకు ఇన్ని రోజుల సేవ చేసినందుకు వీళ్ళందరికీ అచలాపూర్ టీం అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా భోగి అందరి భక్తుల తరఫున జై శ్రీరామ్. జై శ్రీరామ్. S11 లో మరో భక్తుడు వారి స్పందన తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీ ఊరు వివరాలు చెప్పి మీకు అనిపించింది చెప్పండి. నా పేరు మోటపర్ల తిరుపతి. మాది మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల్. నేను భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను. ఈ యొక్క అయోధ్య ట్రైను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి నేను మా ఫ్యామిలీతో రావడం చాలా ఆనందంగా ఉన్నది. వాస్తవంగా చాలామంది మిత్రులు కూడా స్పెషల్ ట్రైన్ అంటే సౌకర్యాలు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, సమయానికి నీళ్లు ఉండయి అనేటువంటి కొంతమంది భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా భయపడకుండా ఆ అయోధ్య రాముని తలుచుకుంటూ మరి ఈ ట్రైనుకు రావడం జరిగింది. వారు చెప్పిన దానికి ఇక్కడ మరి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రైనుకు వసతులకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎక్కడైతే టైం పంక్చువాలిటీ అనేది మిస్ కాకుండా టైంకు ట్రైన్ రావడం, టైంకు స్టేషన్ రావడం, ఏ టైంకి అయితే మనం గమ్యం చేరుకోవాలనో ఆ గమ్యానికి చేర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ఈ యొక్క ట్రైన్ మూవ్ అవుతూ వస్తుంది. అదే కాకుండా ఇక్కడ ప్రతిదీ కూడా ఎలాంటి లోటు లేకుండా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరి నరేంద్ర మోడీ గారు తర్వాత ప్రభుత్వ పరంగా ఇదే విధంగా నెలకు
ఒక ట్రిప్పును ఒక పార్లమెంటు పరిధిలో కాకుండా నియోజకవర్గాల పరిధిలో చాలా మంది ప్రతి విలేజ్ లో రామ భక్తులు ఉంటారు. ఈ రామ భక్తులందరికీ కూడా ప్రభుత్వ పరంగా మరి చూపెట్టే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా వంతుగా మేము మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. మేము చూసాం, చాలా సంతోషపడతా ఉన్నాం. మేము చెప్పిన దానికి కొన్ని మరి భక్తులు పోయి చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నెలకొకసారి ఈ విధంగా ట్రైన్లు ప్రొవైడ్ చేయాలి. అందరికి కూడా రాముని యొక్క ఆశీర్వచనం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ. ఈ వీడియో తీయడంలో నాకు సహకరించిన సోమగూడెం వాస్తవ్యులు శేఖర్ అన్నకి, అదేవిధంగా మన వీడియో తీస్తూ నాకు సహకరించిన మహేష్ అన్నకి, ప్రతి భక్తునికి నా ఛానల్ని గురించి చెప్తూ వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ వీడియో ఇందులో వస్తుందని తెలియజేస్తున్న శేఖర్ అన్నకి, మరియు ప్రతి భక్తుడిని నేను మాట్లాడుతూ ఉంటే వీడియో చూస్తూ నాకు సహకారం అందించిన మహేష్ అన్నకి, వీరిద్దరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వీరికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువనే. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.